ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, సంఘానికి, ప్రపంచానికి, దేశానికి దేవుడు ఏదైనా ఒక సందేశం రివీల్ చేయాలంటే, ఆయన ప్రత్యక్షతను ప్రజలకు అందించాలంటే ముందుగా దాన్ని దేవుని సేవకుడికే అందిస్తాడు. ఇశ్రాయేలీలు ప్రజలకు కావలసిన సందేశం మొట్టమొదటిగా ఎవరికి బయలుపరచబడ్డదంటే మోషేకి బయలుపరచబడ్డది. నీ సందేశం, మీ సందేశం, మీ అందరికి కావలసిన సందేశం ఎక్కడుందంటే నా దగ్గరే ఉంది. హల్లెలూయా. మీ జీవితాలు ప్రభు నా చేతిలో పెట్టాడు. మీకు కావలసిన సంగతులన్నిటినీ పరిశుద్ధాత్ముడు నా దగ్గరే ఉంచాడు. ఇంకొక మాట చెబుతాను, మీకు కావలసిన సందేశం దేవుడు నా దగ్గర పెడితే, మీరు వేరే మందిరానికి వెళితే మీకు కావలసిన సందేశం దొరకదు. మీకు కావలసిన సందేశం ఎక్కడ ఉందో వెతుక్కోవటంలోనే విశ్వాసి చాలా జాగ్రత్త పడాలా. మా నాన్న ఆ చర్చికి వెళ్ళాడండి, మా అమ్మ చర్చికి వెళ్ళేదండి, మా డాడీ మా మమ్మీ ఆ సంఘంలో పెద్దలండి, అందుకనే నేను కూడా అక్కడికి వెళ్తున్నానంటే కుదరదు. అది భక్తి కాదు. అది భక్తి జీవితంలో దేవుడు ఒప్పుకునే క్రమం కాదు. నీకు కావలసిన సందేశాన్ని దేవుడు ఒక దైవజనుడి దగ్గర పెడతాడు. హల్లెలూయా చెప్పట్లేదే? నీకు కావలసిన సందేశం ఏ దైవజనుడి దగ్గర పెట్టాడా అని నువ్వేం చేయాలని ప్రభువుని అడగాలి. అంత ఒప్పుకుందా మీకు? ఇవన్నీ తెలుసా? తెలియదు. బైబిల్ దులుపుకోవటం, ప్రార్థనకు పోవటం, 2 పాటలు పాడటం, సాక్ష్యం చెప్పడం, రావడం. కొర్నేలి అడిగాడు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు అన్నాడు. ప్రభు అన్నాడు, నేను నీతో మాట్లాడలేను కానీ నీతో మాట్లాడటానికి ఒక ఆయన్ని పంపిస్తా. ఆయన ఎక్కడున్నాడు? యొప్పే అనబడే ప్రాంతంలో ఉన్నాడు. ఆయన పేరు పేతురు. అంటే కొర్నేలికి కావలసిన సందేశాన్ని దేవుడు ఎవరి నోట పెట్టాడంటే పేతురు నోట పెట్టాడు. నీకు కావలసిన సందేశం నా నోట ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఎక్కడెక్కడ వెతుకుతావు, ఆ చర్చిగా ఆ ఊరు ఎక్కడా లేదు, ఇక్కడే ఉంటుంది. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే మోకరించి, ప్రభువా నాకు కావలసిన మాటలు ఎక్కడున్నాయి చెప్పాయి అని అడగా. అలా కాకుండా మీరేం చేస్తారంటే, మా ఇంటి పక్కన చర్చ్ ఉంది కాబట్టి వెళ్తా, లేకపోతే మా నాన్న మా అమ్మ అక్కడికి వెళ్ళారు కాబట్టి వెళ్తా, లేకపోతే మా తాత వాళ్ళు చర్చ్ కట్టించారు కాబట్టి ఇక్కడే ఉంటా. మీ తాత గట్టని లేకపోతే ఇంకోటి గట్టని నీ సందేశం అక్కడ లేకపోతే ఉపయోగం నీకు ఉండదు. నువ్వేమైపోతావు తెలుసా? ఖాళీగా తిరిగి వస్తూ ఉంటావు రోజు. నీ జీవితంలో ఫలభరితమైన భక్తి ఉండదు, ఫలభరితమైన ఫలాలు నీ జీవితంలో కనబడవు. అందుకని చాలామంది ఫలభరితమైన జీవితాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే ఇది తెలియకనే. అందుకని మీరు ఏం చేయాలి తెలుసా? ప్రభువా నా సందేశం కల్వరి మార్గంలో ఉందా అడగాలి. అడిగి రావాలి. ఇక్కడికి అడగకుండా రాకూడదు. ఒకవేళ ఇక్కడ లేదు అని చెప్పాడు అనుకో, ఇక్కడికి మీరు రావద్దు. ఇక్కడికి నువ్వు రావడం వల్ల నీకు ఉపయోగం ఏమీ ఉండదు. నీ సందేశం ఎక్కడుందో ప్రభువుని అడుగు. ఆశ్చర్యం ఏంటంటే నీ సందేశం ఉన్న చోటికి, ఇదొక పెద్ద సీక్రెట్, సాతానుడు నిన్ను రానియడు. అదే గుర్తు. నేను కల్వరి మార్గంకి వెళ్ళాలని ఆశ ఉంది నీకు, కానీ నేను సాతానుడు పోనీయడం. ఎందుకని? నీ మాటలు అక్కడే ఉన్నాయి, నీ దీవెనలు అక్కడే ఉన్నాయి, నీ ఫలాలు అక్కడే ఉన్నాయి. అందుకని రానివ్వడు. అప్పుడు మీరు చూడండి, మా ఆయన చర్చికి వద్దామని అనుకుంటుంటే రానిటి లేదండి. ఇక్కడికి వద్దట, ఇంకెక్కడికని వెళ్ళట. ఎందుకని? వాడే దెయ్యం. అందుకని ఫరో యెహోవాను మేము ఆరాధించడానికి వెళ్తాము అని అంటే ఫరో ఒప్పుకోలే ఇశ్రాయేలీల్ని. మిమ్మల్ని కూడా అంతే రానివ్వడు. కానీ తెంచుకొని ఎవడొస్తాడో వాడు ఆశీర్వదించబడతాడు. నువ్వు రాకపో, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. ఏసన్ అని ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఉన్నాడు ఇవాళ.
ఆవిడ ఈ చర్చికి రావడానికి ఇష్టపడి నేను మా కలవరి మార్గం చర్చికి వెళ్తా అన్నదట. అంటే వాళ్ళ ఆయన అన్నాడట, అప్పుడు నువ్వు గనుక కలవరి మార్గానికి వెళ్తే నీకు విడాకులు ఇస్తానట. అరే చర్చికి వెళ్తేనే విడాకులా? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికైనా వెళ్ళు. వద్దా? అప్పుడు ఆయనలో ఎవరున్నారంటే దెయ్యం, భూతం, పిశాచి, దురాత్మ, సాతానుడు, లూసిఫర్, అబద్ధికుడు, మోసగాడు, అబద్ధములకు జనకుడు. ఆమె ఏం చేసిందంటే, నువ్వు విడాకులు ఇచ్చినా పర్వాలే, నేను మాత్రం అక్కడ పోవాల్సిందే. గట్టిగా చెప్పొచ్చుగా. కొద్ది రోజులు వచ్చింది, ఆయన మాత్రం రాలే. ఆ తర్వాత ఆయన కూడా వచ్చాడు. ఇప్పుడు ఏమవుతాడంటే పొద్దున్నే 6 గంటలకు వస్తాడు ఇక్కడికి వచ్చి పని చేస్తాడు, మందిరం ఊడుస్తాడు, కడుగుతాడు, పరిచయం చేస్తాడు. ఏమైందంటే తర్వాత తెలిసింది దానికి, మా జీవితాలు ఈ పరిచర్యలో ఈ మందిరంలో ఉన్నాయి అని. ఒక కూలీగా జీతగాడిగా ప్రారంభమైన తన జీవితం ఈరోజు ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోకి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడే ఆయన ఆశీర్వాదం దాగుంది. అది అట్లా అందరి జీవితాలు. అప్పుడప్పుడు మీ ఆయన రానివ్వట్లేదంటే 100% నువ్వు ఇక్కడికి రావాలా. గుర్తుపెట్టుకో, 100%. సంఘంలో ఉన్న విశ్వాసి అంత గ్రహింపు కావాలి. సంఘంలో ఉన్న విశ్వాసికి అంత గ్రహింపు ఉండాలి. గ్రహింపు లేని భక్తి చేయకూడదు. ఎవరైనా నన్ను ముట్టుకున్నది? ఏమో ప్రభువా తెలియదు. ఏమైంది మీకు? నాలో నుంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళింది. మీరు గమనించండి, ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళటం ఆయన గ్రహించాడు. అట్ ద సేమ్ టైం ఆమె రక్తము ఆగిపోవడం ఆవిడ కూడా గ్రహించింది. హల్లెలూయా. ఆమె కూడా గ్రహించింది. ఇక్కడ రాయబడ్డ మాట, ఆవిడ రక్తధార కట్టబడినని ఆమెను గ్రహించెను అన్నది. అంటే గ్రహింపు కలిగిన భక్తి మనం చేయాలి. గ్రహింపు కలిగిన జీవితాలు మనకు కావాలి. గ్రహింపు కలిగిన జీవితం మనకు లేకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతాయి. హల్లెలూయా. నేను నశించిపోతున్నా, చచ్చిపోతున్నా అని చేయి జాపాడు. ఎవరైనా? పేతురు. అంటే నీళ్ళల్లో మునిగిపోతున్న సంగతి గ్రహించాడు ఆయన. మన కుటుంబాలు నాశనం అవుతున్న సంగతి కూడా మనం గ్రహించాం. గ్రహింపు లేని భక్తి చేయొద్దు.